మీరు చైతన్యం చూపెట్టి ఏ బాబు అడ్డం రాదా మీ చైతన్యం చూపెట్టి తప్పకుండా ఈసారి పుట్టమధును గెలిపించాలి మీకు కానుకగా నేను చెప్తా ఉన్నా మీరు పుట్టమధును గెలిపియండి నేను వస్తా మంతెనలో ఒక రోజంతా ఉంటాం మీతోనే మంతెన టౌన్లో ఈ నియోజకవర్గ అవసరాల మీద సమీక్ష పెట్టి అవసరమైతే ప్రత్యేకంగా ఒక 1000 కోట్లు మంజూరు చేసి మంతెనని తీర్చిదిద్దే బాధ్యత నాది మీ దరిద్రం అంతా ఊడగొట్టే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నా మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో చిన్నవి పెద్దవి మధుకు బాగా తెలుసు ఆయన బాగా తిరిగిన వ్యక్తి ఇప్పుడు కూడా తిరుగుతున్న వ్యక్తి ఆ రోజు నేను కూడా ఉంటా అన్ని నాయకులను కూర్చుందాం అన్ని మండలాలు పిలుచుకొని ఆఫీసర్లను కూర్చోబెట్టుకుందాం మీకు ఏమేమి కావాలనో చేసి పెట్టే బాధ్యత నాది మీరు నా మాటగా ప్రజలకు కూడా చెప్పాలి గ్రామ గ్రామాలని నేను మా లీడర్లను కార్యకర్తలను కోరుతా ఉన్నా ప్రత్యేకమైన నిధి మంతెన కోసం ఇచ్చి ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం నేనే వచ్చి కూర్చొని సహకరిస్తా మధుగారి ఆధ్వర్యంలో ఆ పనులన్నీ మీరు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండవది ఒక సైడు రైతు బంధు వద్దంటున్నారు రెండవ సైడు కరెంట్ వద్దంటున్నారు మూడవది ధరని తీసేస్తాం ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నారు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన కూడా మాట్లాడండి అసలు రాహుల్ గాంధీకి ఎద్దున్నదా వ్యవసాయం ఉన్నదా ఏమైనా తెలుస్తుందా ఏదైనా దున్నిండా ఎందుకు తెచ్చినామండి ఎవరి కోసం తెచ్చినాం గతంలో రైతులు వాళ్ళ భూములు విఆర్ఓలు గిరిదావాళ్ళు ఎంఆర్ఓలు వెళ్ళేది మల్లేకి రాసి మళ్ళీ పులేకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కసీల చుట్టూ దింపి కోట్ల చుట్టూ దింపి వాళ్ళ దగ్గర వేలు లంచాలు తీసుకొని వాళ్ళని ఆగమాగం పట్టించారు ఎవ్వల భూమి వాళ్ళకు ఉండాలంటే ఖచ్చితంగా ధరని తేవాలని తెచ్చినాం ఇవాళ ప్రభుత్వంలో అధికారుల దగ్గర రెవెన్యూ మినిస్టర్ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఉండే అధికారాన్ని తీసి మీకు ఇచ్చినాం రైతులకు మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి రికార్డు మారదు ఇది ఎక్కడ ప్రపంచంలో లేదు మీ బొటన వేలు పెడితేనే మీ భూమి రికార్డు మారుతుంది ఆ అధికారాన్ని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళనే ఇస్తారా ఇక యాపాటు ఇస్తారో చూద్దాం ఎలక్షన్లలో మంతెనలో మీరు మధును గెలిపిస్తే బంగాళాఖాతంలో వేసినట్టే అంతే కదా